వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం కాకరేపుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డోసు పెంచడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మాజీ సీఎం జగన్ టార్గెట్గా చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించగా సనాతన ధర్మంపై వ్యాఖ్యలొద్దంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. అసలు సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యల స్పీడ్ వెనుక ఏముంది? ధర్మయుద్ధం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్ మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న కిరణ్ రాయల్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్ వినేశారెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ లెదర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అధికార ప్రతినిధిగా ఉన్న కాకుమాన్ రాజశేఖర్ గారు తన నివాసం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. ముందుగా కిరణ్ రాయల్ గారు, డిబేట్ టాపిక్లోకి వెళ్దాం. నిన్న టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఎక్కడైతే నిన్న ప్రమాణం చేశారో, నిజంగా నేను గనక తప్పు చేసి ఉంటే నా కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుందంటూ నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి టీటీడీ మాజీ చైర్మన్ ఈ విధంగా ప్రమాణం చేసి తప్పు చేశారు అని మీరు మళ్ళీ అక్కడ ఒక కార్యక్రమం తీసుకున్నారు. మీరెందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టు? సార్ నమస్తే సతీష్ గారు. నమస్తే కిరణ్ రాయల్. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, వెంకటేశ్వర స్వామి భక్తులకి, హిందూ మతత్వంలో ఉన్న గౌరవ పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ మనం చూస్తుంటాం గత కొద్ది రోజులుగా ఈ ఇష్యూ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఒక 5 రోజులుగా శ్రీవారి లడ్డు విషయంలో చేసిన ఒక ద్రోహం, హిందూ మతాలకి వెంకటేశ్వర స్వామి భక్తులు చేసిన ద్రోహం ఎటువంటిదో మనం చూస్తున్నాం. దీని మీద ఎంత కవర్ చేసుకోవాలని ప్రయత్నించినా ప్రజలు క్షమించరు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు ఆడొచ్చి స్నానం చేసేసి ఒట్లేసేసి సరిపోదు. ఆడ వేయాల్సింది కరుణాకర్ రెడ్డితో పాటు పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ వచ్చి వేయాలి. అప్పుడు వేస్తే అప్పుడు ఆలోచిస్తాం. అది కూడా వీళ్ళు చేసిన పాపాలకి తిరుమలలో ఒక చేస్తేనే కాదు, మొత్తం భారతదేశంలో అన్ని నదులు తిరగాలి. వీళ్ళు అన్ని నదుల్లో తిరిగి స్నానం చేసి వస్తే వీళ్ళు పాపాలు పోతాయి. వీళ్ళు చేసే పాపం అంతైతే పాపం కాదు సార్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం, భక్తితో భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. తిరుమలలో అపచారం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఈరోజు ఇంత జరుగుతున్నా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తారు వైసీపీ నాయకులు. లడ్డుని కింద వచ్చి మారుస్తారు, లడ్డుతో రకరకాల మారుస్తారు. అందుకే ఈరోజు తిరుమలకి వెళ్ళి నేను దాదాపు ఒక 5,000 లడ్లు పంచుంటాయి 3 నెలల్లో. నా స్వయం నా చేతుల మీద లడ్లు పంచుంటాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను తప్పు చేశానేమో, అపచారం చేశానేమో, లడ్లు పంచి ప్రసాదం పంచి దాంట్లో అపచారం జరిగింది కదా అనేసి వెంకటేశ్వర స్వామి క్షమాపణ కోరుకోవడానికి ఈరోజు దీక్షతో తిరుమలకి వెళ్ళి దేవుని ముక్కొని వచ్చాను సార్. రైట్. కాకుమాన్ రాజశేఖర్ గారు, ఇక్కడ ఒక విషయం అంటే మాట్లాడండి. కిరణ్ రాయల్ గారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. సార్ పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకుంటే, ప్రాయశ్చిత దీక్ష, ఆ దీక్షకి ఈరోజు మీరు చూసుంటారు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, మీరు నమ్మరు, దేశవ్యాప్తంగా హిందువులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీక్ష చేస్తున్నారు. అన్ని గుళ్ళల్లో భజన చేస్తున్నారు. ఈరోజు చూడండి విజయవాడ గుడికి వెళ్ళి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు మెట్లు కడిగారు అక్కడ. అంటే ఈ రాష్ట్రంలో ఈ ఒక దౌర్భాగ్యం పోవాలి. అలాగే 1వ తేదీ పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి రాబోతున్నారు, నడి చెల్లబోతున్నారు, అక్కడ బారాయి సభ పెట్టబోతున్నాము. ఇవన్నీ ఎందుకంటే హిందూ మతంలో చేసిన వీళ్ళ ఒక ద్రోహం. వీళ్ళు చేసింది అంటే గతంలో మనం చూసుంటాం, కొండపైన గంజాయి అమ్మడము, అన్నమంట ప్రచారం చేయడము, కొండపైన టికెట్ అమ్ముకోవడము, కొండపైన రకరకాల ప్రయత్నాలు చేశారు. సో అవన్నీ కనిపించిన ద్రోహం ఏమంటే లడ్డూలో నేను మాలేసుకోన్నా ఆ మాట నేను మాట్లాడకూడదు ఏం కలిపారో తప్పది. దాన్ని ఖండిస్తున్నాం. దీనిపైన తీవ్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా శిక్ష పడుతుంది, సిట్టు విచారణ జరుగుతుంది. ఎందుకంటే ధర్మయుద్ధం, మీరు పెట్టిన టైటిల్ కరెక్టే. దేవుని దగ్గర ధర్మయుద్ధం చేస్తున్నాం, ఎంతవరకు పోరాడతాం. ఈరోజు నేను వెళ్ళి అక్కడ ప్రమాణం చేయడానికి వెళ్తే పోలీసులు, విజిలెన్స్ అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారంటే నిన్న కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఏదేదో తూతు మంత్రంగా చెప్పి కబుర్లు చెప్పి నేను మంచివాడిని, నేను ఏం తప్పు చేయలేదు అంటే సరిపోదు కదా సార్, సరిపోదు కదా. గత ప్రభుత్వంలో మీరు ఎన్ని అవినీతి చేశారో అవి ప్రమాణం చేయండి. టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని అప్రూవల్ ఇచ్చారు ప్రమాణం చేయండి.
10% 20% కమిషన్ తీసుకొని ఎన్ని ఫైళ్ళు మూవ్ చేసే ప్రమాణం చేయండి, అవి చేయండి. మేము ప్రసాదం కోసం చేసి తప్పించుకుంటే కాదు కదా. ఒకటే సార్, తిరుమలలో శ్రీవాణి టికెట్ల కాడి నుంచి అల్లిపిరి టోల్గేట్ కాడి నుంచి శ్రీవాణి ప్రసాదం వరకు ప్రతి ఒక్కటి స్కామ్ చేశారు. దాదాపు 500 కోట్లు స్కామ్ చేశారు. నెయ్యికి 200 రూపాయలు లెక్కను కొట్టేశారు. 500 రూపాయలు స్కామ్ చేశారు. కాబట్టి వీళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఆ భగవంతునికి ఉంది. రాజశేఖర్ గారు, ధర్మయుద్ధం మొదలు పెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. చాలా ప్రశ్నలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, గతంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన నేతలు, టీటీడీ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి, అలాగే ఇంత జరుగుతున్న ఉదాసీనంగా వ్యవహరించిన అప్పటి ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అందరూ సమాధానాలు చెప్పాలంటూ చాలా ప్రశ్నల అంశాన్ని ఇప్పుడు తెర ముందుకు తెస్తున్నారు. సనాతన ధర్మం విషయంలో ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే పరిస్థితులు మామూలుగా ఉండవని ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. వాళ్ళిద్దరు ప్రశ్నలకు మీ ఇద్దరు సమాధానం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు. నమస్తే అండి సార్, ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో రాజకీయం చేయాలని, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేయాలని, అలా చేయకపోతే తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇలాంటి ఆరోపణలకి, ఇంత నీచమైనటువంటి కార్యక్రమాలకి ఈ కూటమి దిగజారడం అనేటువంటి దురదృష్టకరమైన విషయం. ఇంతకాలం ఎప్పుడు లేనిది కొత్తగా హిందూ ధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు. నాకు అర్థం కావట్లా. ఇప్పుడు కనక దుర్గమ్మ టెంపుల్లో ఒక గుడికి వెళ్ళి అక్కడ రాజకీయ ప్రయోజనాలు, అక్కడ రాజకీయ విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు సబబు? గుడికి వెళ్ళినటువంటిది దర్శనానికి వెళ్ళి ఇలాంటి విమర్శలు చేయడం అనేటువంటిది తగదు. అది అలా ఉంచితే సనాతన ధర్మం అంటే నాకు అర్థం కావట్లేదు. కొత్తగా మేమేదో మాట్లాడుతూనే ఉంటారు. అసలు సనాతన ధర్మం అనేటువంటి మాట మేము, మా పార్టీ కానీ మా నాయకులు అసలు ఆ మాట మేము మాట్లాడింది లేదు, లేదా దాని గురించి మేము విమర్శ చేసింది లేదు. ఆయన సొంతగానే సనాతన ధర్మం దాని గురించి మాట్లాడితే ఏ ఒక్కరిని ఊరుకోను, వదిలిపెట్టను అంటున్నారు. అంటే సనాతన ధర్మం అంటే ఏంటి? ఈరోజు సనాతన ధర్మాన్ని ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి పాటిస్తుందా? మహిళల హక్కుల్ని కాలరాయటమేనా సనాతన ధర్మం అంటే? లేదా దళితుల్ని ఆలయ ప్రవేశం చేయకుండా ఉంచటమేనా వీళ్ళు చేస్తుంది? మహిళల మీద దాడులు చేయటం, మానభంగాలు చేయటం, మర్డర్లు చేయటం, చివరికి చిన్న బిడ్డలను కూడా మరి రేప్ చేసి మర్డర్లు చేస్తే శవాలు కూడా బయటకు రాకుండా ఉన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండడమేనా? లేదా వరద బాధితుల్ని ఆదుకోకుండా బజార్ను పడేసినటువంటి పరిస్థితులేనా? లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 అని పక్కన పడేసి రాజకీయ విమర్శలు చేయడమేనా? ఇదే నాకు వీళ్ళు పాటిస్తున్నటువంటి సనాతన ధర్మము అని నేను అడుగుతా ఉన్నాను. ఇవి కేవలము ఇదేదో ఇప్పుడు ఎలాగుందంటే చూస్తా ఉంటే చెప్పేవి మాత్రం శ్రీరంగ నీతులు చెప్తారు, చేసేవి మాత్రం తప్పుడు పనులు చేస్తా ఉంటారు. అంటే మసీదు చర్చిలో ఇలాగే జరిగితే వైసీపీ వాళ్ళు ఇలానే మాట్లాడతారా? సాటి హిందువులే తోటి హిందువులను తిడుతున్నారు. సెక్యులరిజం అంటే ఒక సైడ్ ఉంటే కుదరదు, అన్ని సైడ్ల నుంచి ఉండాలి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెబుతున్నా గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా నేను సిద్ధం. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తున్న సవాల్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, ఏదైనా. మేము కూడా సవాల్ చేస్తున్నాం సార్, మేము కూడా దేనికైనా సిద్ధమే. అరే ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ గురించి భయపడే పని అయితే రాజకీయాలు ఎవరు చేస్తామంటే మేము ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసాం. 40 ఏళ్లలో పైన నాలాంటి వాళ్ళే చూశారు. రాజకీయంలో ఇలాంటి ఉడతూపులకి చింతకాయలు రాలో ఎవడు భయపడేవాళ్ళు లేరు. కాకమన్ రాజశేఖర్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, స్టార్ నటుడు కావచ్చండి. ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ ఎలా అవుతాడు? ముఖ్యమంత్రి అయినా సరే
ప్రజలకు అనుగుణంగా పోవాలి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. అంతేగాని పదవి ఉందని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే నడవదండి. అది నడవనీయం కూడా. ఇది ఎప్పుడు పదవులు అనేటువంటిది వస్తా ఉంటే పోతా ఉంటాయి. మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నాం 151లో, ఈ రోజు 11కే పరిమితం అయ్యాం. వీళ్ళ పరిస్థితి 1కి 2కే పరిమితం అవుతా ఉంటారు ఇలాంటి కొనసాగితే. అందుకే నేను ఒకటే చెప్తున్నప్పుడు ఈ రోజు క్రైస్తవులను రెచ్చగొడతా ఉన్నారు, ముస్లింస్ రెచ్చగొడతా ఉన్నారు, హిందువులు ఇంకా రెచ్చగొడతా ఉన్నారు. మీకు సిగ్గులేదా? మీరు ఎందుకు ఇళ్లలో కూర్చున్నారు? దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఏంటది? నీ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు మాట్లాడతా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులంతా రోడ్ల మీదకి రావాలా? ఏందండి ఇది? నీ రాజకీయ ప్రయోజనాలు ఎందుకు నువ్వు చూసుకో. చంద్రబాబు నాయుడు గారు ఏది చెబుతాదే కదా. చంద్రబాబు నాయుడు గారు నంది అంటే నంది, పంది అంటే పంది చెప్పడం, వచ్చి షూటింగ్లు చేసుకోవడం, దానికి ఏముందండి? దానికి మరి ప్రజలందరూ రావాలా బయటికి? నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు వీళ్ళ సనాతన ధర్మాన్ని వీళ్ళు ఏమాత్రం పాటిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఇది విభజించే పాలించాలనేటువంటి ఆలోచన బ్రిటిష్ సిద్ధాంతాన్ని విభజించు పాలించు సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాటిస్తున్నారు. మతాల మధ్య హిందువులను రెచ్చగొడుతున్నారు, మతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు. సార్ నేను ఒక్క మాట సార్, ఇప్పుడు ఇదే విధంగా సార్ సతీష్ గారు, కాకుమార్ గారు ఒకే ఒక్క మాట సార్ సతీష్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఈ రోజు హిందూయిజం గురించి మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదండి. గత 14-19 దాకా అధికారంలో ఈ కూటమి 3 ఉంది. జనసేన ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది కదండి. వీళ్ళు ముగ్గురు అధికారంలో ఉన్నప్పుడు 14-19 దాకా మరి అదే బీజేపీ నాయకుడు మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యే మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే విజయవాడ పట్టణంలో పుష్కరాల సందర్భంగా రోడ్లు వైడనింగ్ చేయాలని 42 గుడులున్న గోపురాలని పగలగొట్టినప్పుడు ఈ సనాతన ధర్మం ఏమైంది? ఎక్కడికి పోయారు? నటిస్తా ఉన్నారా? ఎందుకు మాట్లాడారు? విభజించు పాలించు సిద్ధాంతం తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు, మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారు. హిందువులందరూ బయటికి రావాలి, ఇంకా తేల్చుకుందాం. ఏంటా వ్యాఖ్యలని వైసీపీ అడుగుతుంది. సార్ ఇప్పుడు ఆ వైసీపీ అంకులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన ఇలాంటి మాటలు మాట్లాడే 11 సీట్లు తెచ్చుకున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే 11 సీట్లకు వచ్చే వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాడట. పవన్ కళ్యాణ్ గారి జోలికి పోయినా, జనసేన పార్టీ జోలికి పోయినా ఈసారి 11 కాదు 1 జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయినాడు. నేను తెలుసా నీకు? కాబట్టి నేను తెలుసు అంటాయా నీకు? నువ్వెవరు? నేను తెలుసా? తెలుసు సార్. కాక మీరేదో సూత్రాల మెంబర్ కదా ఇది అనుకో. నేను తెలుసు అంటే తెలుసు కాబట్టి మనగాళ్ళగా మాట్లాడుతున్నావు. నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చే ఎవరికి తెలుసాయా నువ్వు? రైట్ కిరణ్ రాయల్ గారు ఎప్పుడు రాజకీయాలకు వచ్చాము కాదు సార్. ఎప్పుడు రాజకీయాలకు వినండి. కాకుమాన్ రాజశేఖర్ గారు మొన్నటి వరకు ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. నీ చెవులో రక్తం వస్తుంది. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. నీ చెవులో రక్తం వస్తుంది. లైవ్ లో లేచి పారిపోతావు. లైవ్ లో నుంచి పారిపోతావు నువ్వు. రైట్ పారిపోతావు. నేను మాట్లాడితే ఇద్దరికి అప్పీల్ చేస్తున్నా. వ్యక్తిగత వ్యాఖ్యలు వద్దు. అసలు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అసలు టాపిక్ డైవర్ట్ అవుతుంది. దయచేసి వ్యక్తిగతంగా ఎవరు వెళ్ళొచ్చు. రైట్ ప్లీజ్ కమ్ టు ది సబ్జెక్ట్. విషయం మాట్లాడండి. ఒక నిమిషం కాకుమాన్ రాజశేఖర్ గారు నేను అప్పీల్ చేశాను. పరిస్థితి తెలుసు మీకు. కిరణ్ రాయల్ గారు పాయింట్ లోకి వచ్చేయండి, సబ్జెక్ట్ లోకి వచ్చేయండి. సతీష్ గారు అతను మాట్లాడాల్సి పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఆయన నేను తెలుసా అంటే మీరు నిన్ను తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు గట్టిగా ఇస్తే నేను కూడా మాలిపితే నీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడతా. లైవ్ లో నుంచి పారిపోతాడు. వ్యక్తిగతంగా మాట్లాడద్దు. వైసీపీలో మీకు ఉండాల్సిన స్థానం మీకుంది, జనసేనలో ఆయనకు ఉండాల్సిన స్థానం ఆయనకుంది. గట్టి ఇద్దరు వ్యక్తిగతంగా వద్దు దయచేసి. రైట్ మన సబ్జెక్ట్ ఇంపార్టెంట్, వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. కాకుమాన్ గారు రైట్. ఒక్క నిమిషం సార్ కనుక్కోండి. నేను తెలియపోతే మీ కిరణ్ రాయల్ గారు చెప్తాను. నేను ఎవరు పాయింట్ లోకి వచ్చేయండి. ఓకే చూసి మాట్లాడు అంకుల్. లీడర్ లాగా మాట్లాడుతున్నావే. అంకుల్ నువ్వే
నువ్వు తెల్లమడ అంకులే నువ్వు నాకు అరే ఆపువా, పనికి మాల మాటలు ఆపువా నువ్వు. రైట్ మాట్లాడిన సబ్జెక్ట్ మీదకి రా నువ్వు. రైట్ దయచేసి ఒక్క నిమిషం. మీరు రైట్ అట్లా కాదు, మాట్లాడండి. మీరు మీకు తెలుసుకోండి, ఎవరు తెలియకపోతే కనుక్కోండి. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, నీ సీఎం రెడ్డి చెప్తాడు, మాజీ సీఎం ని కిరణ్ రాయలు కూడా చెప్తాడు, కనుక్కో. కిరణ్ రాయలు గారు ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం. వినీశ్వర్ రెడ్డి గారు విభజించు పాలించు అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. హిందువులను రెచ్చగొడుతున్నారు, మతాల మధ్య చిచ్చు రాపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న అంశం. సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ ప్రేక్షకులకు, మిగతా ప్యానలిస్టులకి నా నమస్కారాలు. నమస్తే అండి. ఒకటి, ఏదన్నా మనకు సమస్య వచ్చింది అనుకోండి, దాని తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనకు ప్రతి చర్య ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూసుకుంటున్నారు తప్ప, గత వారం రోజులుగా మనకు ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాన్ని బేసిస్ చేసుకొని ఆయన ఈ రోజు మాట్లాడడం జరిగింది. అంటే ఇందాక వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రతినిధి మాట్లాడడం నేను చూశాను. ఇప్పుడు ఒక ఇష్యూ బయటకు వచ్చింది, లడ్డు కలుషితం అయింది. కలుషితం అంటే ఇంప్యూరిటీసే కాదు, కొన్ని ఎనిమల్ ఫ్యాట్ కూడా కలిసింది, కొన్ని జంతువులకు సంబంధించిన కల్తీ వచ్చింది. ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు ఒక ప్రతిపక్షంగా వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు పిలిచిన టెండర్ కంపెనీగా ఓకే, వాళ్ళు సరే మేము చేయలేదు, మేము నిర్దోషులము, మేమేం తప్పు చేయలేదు అని చెప్పడాన్ని నేనేమి కాదని చెప్పను. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు చూడండి. నిన్నటికి నిన్న వాళ్లకు ఇంతకు ముందు ప్రభుత్వంలో కూడా ప్రతిసారి వాళ్ళ కేసులను రిప్రజెంట్ చేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే అది భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని అవమానపరిచే విధంగా ఉంది. ఎలా కంపేర్ చేశారండి? పంది కొవ్వు బంగారం లాంటిది, ఆవు నెయ్యి రాగి లాంటిది ఆయన వాడిన మాటలు. పంది కొవ్వు 1400లకు పైగా దొరుకుతుంది, ఆవు నెయ్యి 320కే దొరుకుతుంది. దాంట్లో మేము ఎందుకు కలుపుతాము అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించారు? హిందూ ధర్మాన్నే కదా వాళ్ళు ఈ విధంగా కించపరిచి మాట్లాడింది. దాన్ని గురించి మాట్లాడుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు హిందూ ధర్మాన్ని ఎందుకు మాటిమాటికి ఈ విధంగా అవమానిస్తారు అని. రెండవ విషయం, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ కే కాదు, వాళ్ళందరూ మాట్లాడడం మొదలు పెట్టారు. మీరు ఎందుకు కల్తీ గురించి మాట్లాడుతున్నారు? జస్ట్ ఒక విచారణ చేయండి అంతే తప్ప మీరు దీన్ని మాట్లాడద్దు. ఇది లేకపోతే మన దేశంలో ఇప్పటికే చాలా కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది ఎవరు మాట్లాడారు? ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు. నిన్నటికి నిన్న హీరో కార్తీ గారు అపహాస్యం చేస్తూ మాట్లాడారు. లడ్డు గురించి మాట్లాడొద్దంటే అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని. హీరో కార్తీ కొద్దిసేపటి కిందట 10 టీవీతో మాట్లాడారు, క్షమాపణ చెప్పారు. ఎగ్జాక్ట్లీ చెప్పారు. అదేనండి నేను కూడా మాట్లాడుతున్నాను. ప్రకాష్ రాజ్ గారు ఆయన ఒక్కరి గురించి వ్యక్తపరచలేదు. కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ భారతదేశంలో. అంటే ఏంటండి ఇది? ఒకవైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో పంది కొవ్వు ఆవు నెయ్యి కన్నా సుపీరియర్, చాలా గొప్పదన్నట్టు మాట్లాడతారు. ఇటువైపు కొంతమంది హీరోలేమో హిందూ ధర్మం మీద ఒక అవమానం జరిగింది మాట్లాడితే వద్దు మీరు మాట్లాడద్దండి సార్. ఆయన చాలా సేపు మాట్లాడారు, సతీష్ గారు చాలా సేపు మాట్లాడారు. మాట్లాడినంత చూశాను. కొంచెం ఆయన వినమని చెప్పండి, వినే ఓపిక ఉండాలి. ఇప్పుడు ఈ విధమైన అవమానాలు జరుగుతున్నప్పుడు ఒక సొసైటీలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే పిలిపించారు. సనాతన ధర్మం అంటే ఇప్పుడు ఆయన ఏం క్వశ్చన్ అడుగుతున్నాడండి? సనాతన ధర్మం అంటే వరదలను తీసుకొస్తాడు, నెక్స్ట్ సూపర్ 6 అంటాడు, నెక్స్ట్ ఆ మహిళలు అంటారు. ఏంటండి కంపారిజన్? ఇష్యూ తిరుమల లడ్డు గురించి వీలైతే ఆయన దాని గురించే మాట్లాడమనండి, మిగతా వాటి ఎందుకు తీసుకెళ్తాడు? ఇదే ఇష్యూ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇఫ్తార్ విందిస్తారు. నేను అన్ని మతాలను గౌరవిస్తానండి. ఐ రెస్పెక్ట్ క్రిస్టియన్స్, ఐ రెస్పెక్ట్ ముస్లిమ్స్. ఇదే ఇష్యూని ఇదే విధంగా వాళ్ళు ఇఫ్తార్ విందు ఇచ్చినప్పుడు జరిగితే ఈ భారతదేశంలో ఒక సివిల్ వార్ వచ్చి ఉండేది. అదే చర్చిల మీద దాడి జరిగితే, చర్చిలు ఏదైనా అవమానం చేస్తే, అరే భారతదేశంలో ఇప్పుడు ఒక హిందూ రాష్ట్రం ఉంది, హిందూ గొడవలు జరిగిపోతాయండి రోడ్ల మీదకి వచ్చి. అంటే హిందువులు ఏం మాట్లాడట్లేదనా? ఈ రోజు ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు అవహేళన. అంటే వినీశ్వర్ రెడ్డి గారు హిందువులందరూ ఇంటి నుంచి బయటికి రావాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి అంటే అందులోనూ అది పిలిపే, మీరు అన్నట్టుగా అది పిలిపే. కానీ అట్ ది సేమ్ టైం అది కొంత ప్రొవోకింగ్ గా కూడా లేదా అలా అంటే? అది ఎన్ని రోజులు సతీష్ గారు, ఎన్ని రోజులండి మీరు కూడా ఎలా మాట్లాడతారు? సెక్యులరిజం అంటే అర్థం ఏంటి? కాదు నేను మాట్లాడటం కాదు, భారతదేశంలో సెక్యులరిజం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగ పిలుపివ్వడం అనేది ఒకటి పిలుపు అవుతుంది. ఆయన ఏం చెప్పారు? హిందూ ధర్మం పిలుపు
కాదు, నేను చెప్తాను సతీష్ గారు ఏం జరుగుతుందో. భారతదేశ వ్యాప్తంగా తమిళనాడులో దగ్గర మనకు 30,000 ఆలయాలు ఉంటే అన్ని వాళ్ళ ట్రస్ట్ లో ఉన్నాయి. 12,000 ఆలయాలకు మాకు దగ్గర డబ్బులు కట్టడానికి లేవు అని భూములు తీసేసుకున్నారు. సో ఆ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, అవును మన హిందూ ధర్మం మీద దాడి జరిగినప్పుడు మనం కాపాడుకోవాలి అని పిలిపించారు. కానీ నాకు ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి, ఎప్పుడైనా హిందువులు వేరే మతాల వాళ్ళని కానీ కించపరిచినట్లు కానీ, కనీసం మన మతాన్ని మనం కాపాడుకోలేకపోతే ఎట్లా అండి? నేను అన్ని మతాలను గౌరవిస్తాను. ఈ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటి? వీళ్ళు మాట్లాడుతున్న మాటలకే కదా ఆయన ప్రతిచర్యగా సినిమా యాక్టర్లు కావచ్చు, లిబరల్స్ కావచ్చు, అన్ని ప్రతిపక్షాలు కావచ్చు. రైట్, అది కూడా మాట్లాడదాం. కాకమాన్ రాజశేఖర్ గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు అవి కాదు. గత వారం రోజులుగా చాలా మంది ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ సనాతన ధర్మం కోసం లడ్డూ కల్తీని అపహాస్యం చేయటం, తర్వాత ఏమి జరగలేదని చెప్పిన ఎవరైతే మాట్లాడుతున్నారో వాటి అన్నిటికీ ఒక కౌంటర్ ఇచ్చేలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంటున్నారు వినీశ్వరరెడ్డి గారు. ఇప్పుడు సతీష్ గారు, ఇప్పుడు పొన్నవోలు గారు మాట్లాడింది ఏదో లడ్డుకి లేదా ఆ పంది కొవ్వొక్కు ఫ్యాక్టరీకి కంపేర్ చేసి మాట్లాడలేదు సార్. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు దాని ధర మరి 319 రూపాయలు ఉన్నప్పుడు ఇది 1400 ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇందులో ఎలా కలుపుతారు? ఇది కామన్ సెన్స్ పాయింట్ కదా. ఇప్పుడు దీంట్లో అవినీతి చేయాలంటే దానికన్నా ఎక్కువ ధర తీసుకొచ్చేసి తక్కువ ధరలో ఎలా కలుపుతారు అనేటువంటి సందర్భాన్ని మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నారు. పందికొవ్వు అంత ధర లేదని ఇప్పుడు అది కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది, విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది. అదే సార్, అయితే 140 రూపాయల నుంచి దొరుకుతుందని రకరకాలుగా సార్ దాన్ని అడ్డం పెట్టుకొని నేనేమంటానంటే మతాలని రెచ్చగొట్టడం వల్ల సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఇప్పుడు అన్ని కులాలు మతాలు అన్ని ప్రాంతాలు కలిసి మెలిసి ఉన్నటువంటిది ప్రపంచంలోనే మన దేశానికి ఒక అత్యున్నతమైనటువంటి గౌరవం ఉంది, అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది, మన ఇండియాకే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని పరిస్థితులు మరి ఈ విధంగా అనుకూలంగా అందరూ కలిసిమెలిసి ఉన్న సందర్భంలో ఒక్కసారిగా తీసుకొచ్చిన ఈ విధంగా రెచ్చగొట్టి, అంటే వీళ్ళు ఏంటంటే ఈ కుల మతాల మధ్య రెచ్చగొట్టి మంటలు రాజేసి చలి కాచుకున్నామని చెప్పేసి పార్టీలు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇలా అన్రెస్ట్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు పొందేది ఏముండదు, నష్టపోయేది అల్టిమేట్ గా ప్రజలు మాత్రమే నష్టపోతారు. అది గుర్తు పెట్టుకోవాలా. ఒక నాయకుడిగా, అందులో ఆయన ఒక డిప్యూటీ సీఎం గా, మరొక ఒక సీఎం గా ప్రజలను రెచ్చగొట్టి ఏమైందండి? ఆంధ్రప్రదేశ్ లో అనవసరమైనటువంటి వైరాలు వస్తాయి, అనవసరమైనటువంటి అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలాంటి వాటికి తావు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత నాయకులు అందరి మీద ఉందండి. మా పార్టీ అయినా సరే, మరొక పార్టీ అయినా అందరి మీద ఉంది. కానీ దీన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించేటువంటి ప్రయత్నంలో భాగంగానే వీళ్ళందరూ కలిసికట్టుగా చేస్తా ఉంటే మరి దురదృష్టకరమైన విషయం. దానికి తావు లేకుండా ఉండాలండి. ఈ సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ కాకూడదు. అందరూ కలిసి మెలిసి గతంలో ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారు మరి క్రిస్టియన్స్ గురించి లేదంటే ముస్లింస్ గురించి ఏంటండి ఇది? అసలు ఎందుకు రావాలా మాటలు, ఎందుకు రావాలా? ఇప్పుడు లడ్డు విషయానికి ఒక్కటే జరిగింది, దాని మీద విచారణ జరగాల. వాళ్ళు ఏమంటారు, సిట్ వేస్తాం అన్నాడు. సిట్ అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది సిట్. మరి ఆ సిట్ అనేటువంటి వాళ్ళు అంటే లడ్డూలో కల్తీ జరిగిందన్న ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువగా చూస్తుంది, చాలా చులకనగా చూస్తుంది. అదే కనుక మసీదులో కానీ చర్చిలో కానీ జరిగితే ఈ విధంగా మాట్లాడేవారా? ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఎగ్జాక్ట్లీ. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న పరిణామం సంబంధించి చాలా ఈజీగా తప్పు జరగలేదని చాలా తక్కువగా అపేళన చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అదే ఒక చర్చిలోని కానీ ఒక మసీదులో కానీ ఇలాగే జరుగుంటే అలా మాట్లాడతారా అన్నది పవన్ కళ్యాణ్ కాంటెక్స్ట్. ఆయన మాట్లాడిన టెక్స్ట్ కూడా అదే సార్. ఇప్పుడు చర్చిల్లో మసీదులో
ఏం జరుగుతాయో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. దాని గురించి ఎందుకు? ఇప్పుడు అక్కడ జరిగిన దాని మీద విచారణ చేయమంటున్నాం కదా మేము. దోషుల్ని శిక్షించమంటున్నాం కదా. దోషుల్ని వదిలిపెట్టమని మేము చెప్పట్లేదు కదా సార్. కాకపోతే సిట్ అనేటువంటిది ఇదే రాష్ట్ర ప్రభుత్వం. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటిది కాకుండా కేంద్ర ప్రభుత్వం అయింది అత్యున్నతమైనటువంటి సంస్థ అయినటువంటి సిబిఐకి ఇవ్వమంటున్నాం, విచారణ చేపించమంటున్నాం, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించమంటున్నాం. మేము వద్దంటలేదు సార్. కాకపోతే ఎలాంటి విచారణ కాకుండానే మరి ఇలాంటి ఆరోపణలు చేసి మా నెత్తి మీద కిరణ్ రాయల్ గారు ఎలాంటి విచారణ లేకుండానే ఆరోపణలు చేస్తున్నారు. మేము సిబిఐ దర్యాప్తు అడుగుతున్నాము, ఇక్కడ సిట్ అంటున్నారు. ఒక పెద్ద కుట్రకు తెరలేపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సార్ ఒక విషయం అండి, వినిపిస్తుంది సతీష్ గారు? వినిపిస్తుంది మాట్లాడండి కిరణ్ రాయల్ గారు. సార్ కులాల మధ్య, మతాల మధ్య, దేవుళ్ళ మధ్య రాజకీయం చేసే అవసరము మాకైతే లేదు, క్లియర్. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేవుడి విగ్రహాలు నరకడాలు, దేవుడు రథాలు కాల్చేయడాలు, దేవుడు బొమ్మలు దాచేయడాలు, గుళ్ళల్లో దొంగతనాలు చేయడాలు, ఇవన్నీ చేసిన కార్యక్రమం వీళ్ళ చరిత్ర. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానివ్వండి, ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మతాలను కానివ్వండి, హిందుత్వం కానివ్వండి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం కానివ్వండి, ఇవన్నీ పనులు మేము చెయ్యం. కేవలం ఒకటి, వీళ్ళు దొరికిపోయారు, దొంగలు తప్పించుకోని ప్రయత్నం, దొరికిపోయారు, అడ్డంగా దొరికిపోయారు. ఎన్డీటీవీ ఇచ్చిన ర్యాబ్ రిపోర్ట్లో అడ్డంగా దొరికిపోయి తప్పించుకోవడం చేసిన ప్రయత్నంలో భాగమే ఈ వాయిస్, ఈ అరుపులు, ఈ ప్రమాణ స్వీకారాలు, ఈ ఓవర్ యాక్షన్లంతా. నేను చెప్తున్నాను కదా, ఆయన కాకాని గారికి ఛాలెంజ్ చేస్తున్నా, మీరు తప్పు చేయకపోతే మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కాత్మాన గారు చెప్తున్నా, మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి కాదునా, పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతిరెడ్డి గారిని తీసుకొచ్చి తిరుమలలో, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో స్నానం చేసుకొని తలనీలా సమర్పించి దేవుడు కూర్చి యాగంలో కూర్చొని నేను తప్పు చేయలేని చెప్పి ప్రసాదం తిని వెళ్ళగలుగుతాడా? చేయమని చెప్పండి, తర్వాత మాట్లాడదాం. ఊరికే జనాలు ఇంటారు కదా, సోది చెప్తే కాదండి, రమ్మని చెప్పండి. తాడేపల్లి ప్యాలెస్ లో ఉగాది వస్తే వెంకటేశ్వర స్వామి సెట్ వేసుకుంటావు, శ్రీరామనవమి రాములు సెట్ వేసుకుంటావు, వినాయక చతుర్థి వినాయకుడు సెట్ వేసుకుంటావు, ఏ సెట్ కావాలి సెట్ వేసుకున్నాడువి. నీకు దేవుడు భక్తి ఏముంటుందయ్యా? నీకేం తెలుసు అసలు హిందుత్వం గురించి? చెప్తున్నాం కదా, నీకు నామాలు పెట్టుకొని సెటప్ చేయడం. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మాట్లాడుతున్నారో, మురుగుతున్న నాయకులు ఉన్నారో, మీ నాయకుల్ని, మీ ధర్మారెడ్డిని, మీ వైవి సుబ్బారెడ్డిని కుటుంబ సభ్యులతో రమ్మని చెప్పు. దర్శనాలకి డబ్బులు లేకపోతే మేము అరేంజ్ చేస్తాం దర్శనాలు, మేమే టికెట్లు బుక్ చేస్తాం, ఫ్లైట్ టికెట్లు, రూములు బుక్ చేస్తాం, దగ్గర నుండి దర్శనం చేయించి తల్లిని సమర్పించి వాళ్ళకి దేవుని పిచ్చి మాటలు. ఈ పవన్ కళ్యాణ్ నిజమే కదా సార్, రండి వారం రోజులు పిచ్చి ఎవరికి పట్టింది? పిచ్చి ఎవరికి పట్టిందో రాష్ట్ర ప్రజలు తెలుసు, పిచ్చి ఎవరికి పట్టింది రాష్ట్ర ప్రజలు తెలుసు. పిచ్చి పిచ్చి ఎక్కడికి వచ్చే వస్తాడు సార్, ఎప్పుడు కుటుంబ సభ్యులతో ఏ రోజైనా సతీమణితో దర్శనానికి వచ్చాడు మీ ఊరు సార్? రాజశేఖర్ గారు ఏ రోజైనా మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి సార్ ఏ రోజైనా ఏం తీసుకొచ్చాడు అంకుల్? సుబ్బారెడ్డి గారు కుటుంబంతో వస్తానన్నారు, ఎందుకు వెళ్ళారు మీరు? ఎక్కడికి ఏ రోజైనా కుటుంబ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి వెంకటేశ్వర స్వామి అంటే ద్రోహం చేశారు. మీరు దేవుళ్ళు మోసం చేసిన దొంగలు, మీరు హిందూ మతం కాదు, మీరు ఎంఐ పార్టీ లాగా. సార్ ఒక్క విషయం సార్, అంకుల్ నోరు ఆపి 2 నిమిషాలు అంకుల్ అది గుర్తు పెట్టుకోండి. మీరు ఏది పడితే అది మాట్లాడద్దు. మీరు మాట్లాడేది ఒక శాంతిటీ ఉండాలా, ఒక సాక్ష్యాధారాలు ఉండాలి. ఏమి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఒక ఎంక్వైరీ జరగల, ఏమి లేకుండానే మీరు ఒక ప్రూవ్ కాలేదు. ఎక్కడో గుజరాత్ లో ఒక రిపోర్ట్ తీసుకొచ్చి మీరు మాట్లాడతారా? గుజరాత్ రిపోర్ట్ ఎందుకు? చెన్నైలో ఉంది కదా ల్యాబ్, చెన్నైలో ఎందుకు చేపించలేదు? గుజరాత్ లో ఎందుకు చేపించారు మీరు? ఇక్కడే ఉంది రాజకీయం, ఇక్కడే చేసినటువంటి కుట్ర అక్కడే ఉంది. చెన్నైలో ఎందుకు చేపించలేదు అడగండి మరి. సార్ నేను కిరణ్ రాయల్ గారు రెస్పాండ్ అవ్వండి సార్. నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్, ఎక్కడ చేపించామని కాదు సార్, ఎక్కడ చేపించామని కాదు, ఎక్కడ చేపించినా ఒకే రిపోర్ట్ వస్తుంది. ఎందుకంటే ఒకటే సార్ నేను చెప్పేది, ఒక్క మాట చెప్తాను చూడండి, వైసీపీ
ఎంఐఎం పార్టీ లాగా మత పార్టీ అయిపోయింది. ఇది నోట్ చేసుకోండి. అది కాదు. హిందువులు ఎవరు వైసీపీలో ఉండరు, హిందువులు ఎవరు వైసీపీలో చేరరు, హిందువులు ఎవరు వైసీపీలో ఉండరు. ఎందుకంటే ఒక మత పార్టీగా మారిపోయింది ఎంఐఏ పార్టీ. ఏదేలాగైతే గాలిపటం పార్టీ ఉందో ఈ ఫ్యాన్ పార్టీ కూడా అంతే. ఇది కూడా మత పార్టీయే. ఈ పార్టీలో ఎవరు చేరరు, ఎవరు ఉండరు. ఇది వాస్తవం. క్రైస్తవుల్ని ముస్లింల్ని కార్నర్ చేస్తున్నారని, విడగొడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి చాలా స్పష్టంగా. ఈ రోజు ఈ రాష్ట్రంలో వరకు ఎలాంటి దొరికిపోయిన దొంగలు, మీరు దొరికిపోయిన దొంగలు. నేను అడిగే మాట ఛాలెంజ్ మాట్లాడలేదు సార్. ఇప్పుడు అడిగిన మాట చెప్పండి. మీ ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే గారు వస్తారా దర్శనానికి? మీ ఎమ్మెల్యే దర్శనానికి వస్తారా? మీ ఎమ్మెల్యే దర్శనానికి వస్తాడా? మీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దర్శనానికి వస్తారా చెప్పండి. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే సార్. ఇప్పుడు వచ్చే నాయకులు ఇద్దరు చైర్మన్. మీ ఎమ్మెల్యే మా డిప్యూటీ సీఎం ఉన్నాడు మాకు. మీ ఎమ్మెల్యే వస్తాడు రాడా చెప్పండి సార్. కాకాని గారు మీ పేరు తెలియక అంకుల్ అన్నారు అనుకోండి. పేరు చెప్పండి. ఓకే సార్ రాసాని. మీ పేరు తెలియక అంకుల్ అన్న ఇందాక. మీ పేరు తెలుసుకున్నా కదా, ఇంక నేను అంకుల్ అని పిలవాలండి. అవునవునవును, మా పేరు మీకు తెలియదులేండి. రైట్ వ్యక్తిగతంగా ఏమొద్దు. తెలియదు సార్. వినేశ్వర్ రెడ్డి గారు ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వేస్తుంది, అన్ని తేలుస్తుంది, తప్పు ఎవరు చేసినా వదిలేదు లేదని ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒక స్టేట్మెంట్ చేశారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, చాలా మహాపాపం చేశారని. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చాలామంది సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక ప్రకటన చేశారు, మీరు చూశారు. అలాగే సుప్రీంకోర్టులో కొందరు పిటిషన్లు వేశారు. దీనిపైన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని కానీ సిబిఐతో కానీ దర్యాప్తు చేయించాలని. ఈ విషయంలో ఏపీ బీజేపీగా మీ స్టాండ్ ఏంటి? ఇక్కడ ఉన్న సిట్ సరిపోతుందా, లేదంటే మీ బీజేపీ నేతలు అడుగుతున్నట్టుగా సిబిఐ దర్యాప్తు చేస్తే నిజాలు నిగ్గు తేలుతాయా? గుజరాత్లో ఏదో ఒక ల్యాబ్లో చేశారు, సమీపంలో ఉన్న చెన్నైలో కానీ మైసూర్లో కానీ అంతకు మించిన స్టాండర్డ్స్ ఉన్న ల్యాబ్లో ఎందుకు టెస్ట్ చేయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువైపు అడుగుతోంది. దర్యాప్తుకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి? సతీష్ గారు, అది నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఫోరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐసీఎంఆర్ అంటాం కదా, అది హైదరాబాద్ లో ఉంది. ఎన్ఐవి అనేది పూణేలో ఉంది. మీకు గుర్తుండే ఉంటుందో లేదో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కోవిడ్ టెస్ట్ వచ్చినప్పుడు మన అందరం కూడా శాంపిల్స్ ఫస్ట్ లో ఓన్లీ పూణేకి పంపించాము. సర్ప్రైజ్. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే మీరు అంటే ఫస్ట్ ల్యాబ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అంటే ఫస్ట్ కోవిడే కాదు, ఫస్ట్ ఏదైనా వైరస్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏమంటాము జీన్ సీక్వెన్సింగ్ చేయాలంటే ఎన్ఐవినే చూస్తుంది ఇండియాలో. అలాగే హైదరాబాద్ లో ఉండే ఐసీఎంఆర్ కొన్ని రీసెర్చెస్ చేసి మనకు డేటా ఇస్తుంది. దిస్ ఇస్ రిడిక్యులస్ అండి. మీకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ ఫోరం అనేది గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది. అది అహ్మదాబాద్ లో కాకుండా చెన్నైలో ఉంటే చెన్నై కూడా పంపించుండే వాళ్ళు. ఇదేంటండి కోవిడ్ టెస్ట్ మీరు ఎన్ఐవికి ఎందుకు పంపించారు? పక్కనున్న హైదరాబాద్ లో ఇంకో ల్యాబ్ పంపించచ్చు కదా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ప్రతి రీసెర్చ్ కి సంబంధించి ఒక హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంటుంది. ప్లీజ్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఒక రెప్యూటెడ్ ఛానల్లో మన ఏజెన్సీలో మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ప్రతిష్టను వాటి నమ్మకాన్ని దెబ్బతీయడం సరికాదు. అది అక్కడ ఉంది కాబట్టి అక్కడికే పంపించాలి. ఎస్, నేను రివర్స్ క్వశ్చన్ వేస్తున్నా. లాస్ట్ 4 ఏళ్లలో 5 ఏళ్లలో ఈ గవర్నమెంట్ ఆన్ వాట్ బేసిస్ టెండర్ ఎందుకు క్యాన్సిల్ చేసింది? మనకు ఒక రెప్యూటెడ్ సంస్థ ఉంది కదా, కర్ణాటక డైరీ ఫెడరేషన్, నందిని మిల్క్ ని ఎందుకు క్యాన్సిల్ చేసింది? ఒక సింపుల్ లాజిక్ అండి. 320 రూపాయలకు మీకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎట్లా దొరుకుతుంది? గత 5 ఏళ్లలో వీళ్ళు నేషనల్ డైరీ ఫారంకి ఎందుకు పంపించలేదు? ఒక్కసారి కూడా చెకప్ చేయించలేదు. FSAI ద్వారా ఎందుకు ఒక్కసారి కూడా స్టాండర్డ్ గా చెక్ చేయించలేదు? మీరంతకు మీరు స్వంతగా ఏదో ల్యాబులు పెట్టేసుకునేసి ఇక్కడ చేసేసామంటే మీ దగ్గర క్రెడిబిలిటీ లేదు. మీరు చేసినవి కాకుండా మీరు ఎందుకు గుజరాత్ లో ల్యాబ్ పంపించారంటే సార్ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది ఆ ల్యాబ్, సో అక్కడికి పంపించారు. అండ్ సెకండ్ పాయింట్, ల్యాబ్ లో రిపోర్ట్స్ వచ్చాయి, దాని గురించి జనాలందరూ మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాని ఆర్గ్యుమెంట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళే కాదు, టీడీపీ వాళ్ళే కాదు, సద్గురు గారు మాట్లాడారు, చాలా మంది విఎస్పీ వాళ్ళు మాట్లాడారు, మీకు ఓం శాంతి ఫౌండేషన్ వాళ్ళు మాట్లాడారు. ఎవరిని మాట్లాడకుండా ఆపే హక్కు ఎవరిచ్చారండి వీళ్ళకి? వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. మనది ఒక డెమోక్రసీ. అరే మాకు ఇట్లా మా నమ్మకాన్ని వీళ్ళు భ్రష్టు పట్టించారు. లాస్ట్ గవర్నమెంట్ లో ఒక రిపోర్ట్ వచ్చిందని అందరూ మాట్లాడుతుంటే వీళ్ళెందుకండి దాన్ని రాజకీయం చేస్తున్నారు? నిజంగా వాళ్ళకు కూడా చెప్పుకునే అవకాశం ఉంది. వాళ్ళు ఏదన్నా చేస్తే ఇప్పుడు ఒక సిట్ ఫార్మ్ అయింది, పిలుస్తారు,
సిటీలో ఈ క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. మీరు ఎందుకు ఏజెన్సీలు మార్చారని. లెట్ దెమ్ ఫేస్ ద కోర్ట్, లెట్ దెమ్ ఫేస్ ద సిట్. నిజంగా వాళ్ళకు ధైర్యం ఉంటే, వాళ్ళు ఏమీ తప్పు చేయలేదు అనుకుంటే సిట్కి పోయి చెప్పుకోమని చెప్పండి. అంతేగాని రిపోర్ట్ ఎందుకు బయట పెడతారు, దాని గురించి ఎందుకు మాట్లాడతారు? మాట్లాడగా ఇట్లాంటి సూడో లిబరల్ సూడో వాళ్ళు ఉంటారు కదా, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, మీరు మాట్లాడొద్దండి దీంతో మత కలహాలు వచ్చేస్తాయని. అరే, హిందూయిజంలో ఎంతో పవిత్రంగా గౌరవించే మన తిరుమల తిరుపతి ప్రసాదం దాన్ని కలుషితం అయిందంటే, నేను వేరే డిబేట్ లో కూర్చున్నాను. మన దేశంలో ముస్లింస్ క్రైస్తవులు కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. మరి ఎంతో మంది ముస్లిం సోదరులు మనకు బాలాజీ టెంపుల్ ఆ ప్రసాదాన్ని తినరా? మరి పందుకోవ కలిసిందంటే వాళ్ళ సెంటిమెంట్స్ కూడా హర్ట్ అయినట్లా కాదా? వీళ్ళు మత కలహాలను ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఎలాంటి ఒక పిక్చర్ క్రియేట్ చేశారంటే, హిందువుల మీద దాడులు చేయొచ్చు, హిందువుల నమ్మకాన్ని అపహాస్యం చేయొచ్చు, కానీ ఎవరైనా ఒకరు దాని గురించి మాట్లాడితే కమ్యూనల్ టెన్షన్, మత అసహనం. ఏంటండి వీళ్ళు గౌరవించలేదు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ ఆలయాల్ని గౌరవించకుండా అగౌరవపరిచి ఈ రోజు రిపోర్ట్ బయటకు వస్తే అక్కడికి ఎందుకు పంపించారు? ఏం ఆన్సర్ ఇది సతీష్ గారు? జేపీ నడ్డా గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. FSAI ద్వారా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దాని నుంచి కూడా మనకు రిపోర్ట్స్ వస్తాయి. సిట్ ఫామ్ చేశారు కదా, ఆల్రెడీ నోటీస్ కూడా ఇచ్చింది, ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎస్ FSAI నుంచి కూడా నోటీసులు వచ్చాయి. సిస్టమ్ తన పద్ధతి తను ఫాలో చేసుకుంటూ పోతుంది. ఎస్, ఇప్పుడు ఈ రోజు కూడా ఒక సిట్ ఫార్మ్ అయింది. దాని తర్వాత ఎంక్వైరీకి అనేవి ఎట్లా జరుగుతాయో చూద్దాం. దాన్ని వీళ్ళు రాజకీయం చేస్తూ ఆ సిట్ మమ్మల్ని టార్గెట్ చేస్తుందంటే, సిట్టి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తుందండి? వితౌట్ ప్రూఫ్స్. నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు జైల్లో పెట్టారు. సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది? అసలు ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి? మీరు మనీ ట్రయల్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటారు? దిస్ ఈజ్ నాట్ ఏ బనానా రిపబ్లిక్. ఇది ఏదో ఇరియాకో సిరియానో పాకిస్తానో కాదు. సిట్ వేసినాక సాక్ష్యాధారాలు ఉంటేనే కోర్టులో చెల్లుతాయి. సో లెట్ దెమ్ ఫేస్ ద లా. ఇప్పుడు ఎవరు జరిగిందో తెలుస్తుంది. ఎందుకు ఇట్లా వచ్చి రాజశేఖర్ గారు లెట్ దెమ్ ఫేస్ లా తప్పు చేయలేనప్పుడు దేనికి భయపడతారు? సిట్ లాంటి ఒక దర్యాప్తు సంస్థ వేసి ఇక్కడ ఒక విచారణ జరపాలని అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కావాలి, CBI కావాలని ఎలా అడుగుతారు? ఇది బీజేపీ అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు ఒకటి సార్ సతీష్ గారు, మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇప్పుడు దీని మీద ఎలాంటి విచారణలు జరగక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని, లేదా చైర్మన్ చేశారని ఆరోపణలు ఆల్రెడీ చేసేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ మేము చేసామని నిర్ధారించారండి. ఇంక విచారణ కొత్తగా జరిగే విచారణ ఏంటి? వీళ్ళు చేసే విచారణ ఇప్పుడు సిట్ అనేటువంటిది, అందుకే చెప్పా, సిట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనటువంటిది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఆల్రెడీ సిట్ వేస్తారు, ఇద్దరు వేసేస్తారు ఆల్రెడీ ఈ రోజు ఇప్పుడే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే కాకమల్ రాజశేఖర్ గారు నిన్నటి నుంచి వైసీపీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగానే సిట్టు వ్యవహరిస్తుందని మీ సమయంలో కూడా చాలా వ్యవహారాలకు సిట్నే వేశారు కదా మీరు. ఇదే ప్రశ్న తలెత్తుతున్నప్పుడు సిట్లోని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు ఉన్నారు, మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారులు ఉన్నారు, సిట్నే మీరు తప్పుపడతారని మీరు ఆ అధికారులు ఉన్నప్పుడు ప్రశ్నించారు. మరి మీరు కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే కానీ సిట్ వ్యవహరించిందా? సార్ ఒకటి సార్, అంటే ఇప్పుడు ఒక చాలా ఇది దేశవ్యాప్తమైనటువంటిది, ప్రపంచవ్యాప్తమైనటువంటిది విషయం సార్. ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రానికి సంబంధించింది కాదు సార్. ఇది ఎలాంటిదంటే ఇవన్నీ కూడా తగలబడేటువంటి వ్యవహారాలు సార్, చిన్న విషయం కాదు సార్. వాళ్ళు చేసినటువంటి ఆరోపణ, ఆ ఆరోపణని CBI తోటి ఎంక్వైరీ చేయమని మేము అడుగుతున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మొన్నటికి మొన్న శ్యామలరావు గారు ఈఓగా ఆయన వచ్చి తీసుకున్న తర్వాత ఫస్ట్ నెయ్యి టెస్ట్ చేసాము, లడ్డూలు టెస్ట్ చేసాము, అంత బాగుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి, కాకపోతే కొద్దిగా వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి అని కొద్దిగానే ఆయన చెప్పిన తర్వాత, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ శ్యామలరావు గారు ఇందులో ఫ్యాట్ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉందని మళ్ళీ ప్రకటన ఇచ్చాడు ఆయన. అంటే వీళ్ళు చేపించారు ఆయనతో. కాబట్టి ఇలాంటివి ఉంటాయి కాబట్టి మేము CBI అడుగుతున్నాం. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. ఇదా రైట్. కిరణ్ రాయల్ గారు మేము తప్పు చేస్తే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఎందుకు వెళ్ళి దుర్గా టెంపుల్ మెట్లు తొడవాలి? ఇది మాజీ మంత్రి అంబటి రాంబాబు అడుగుతున్న ప్రశ్న. నిజంగా మేము తప్పు చేశామని నిరూపిస్తే, మా హయాంలో తప్పు జరిగిందని నిరూపిస్తే మీ బూట్లు మేమే క్లీన్ చేస్తాము, మేమే తుడుస్తామని ఆయన ఆఫర్ ఇస్తున్నారు. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? రెడీగా పెట్టుకోమని చెప్పండి సార్, మా బూట్లు పంపిస్తాము, బూట్లు పంపిస్తాం, రెడీగా పెట్టుకోమని చెప్పండి క్లీన్ చేయడానికి.
బూట్లు పంపిస్తాము, రెడీగా తొడమని చెప్పండి. ఎందుకంటే నేను మాల వేసుకోవాలి, లేకపోతే బూట్లు తాకి బూట్లు చూపించేవాడిని ఇప్పుడు టీవీలో, బూట్లు ఎత్తుకొని పంపించామని చెప్పి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సెంటిమెంట్ అండి భగవంతుని విషయంలో. ఆయన ఇప్పుడు కూడా సరే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి దీక్ష చేయలేదు, కలిసి దేవుని ముఖ్యంగా మనం చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష, ఇప్పుడు ప్రాయశ్చిత దీక్ష, గతంలో అమ్మవారి దీక్షలు, ఎప్పుడైనా దీక్షలు తీసుకుంటుంటారు. ఎందుకంటే ఆయనకి హిందూ ధార్మిక క్షేత్రం మీద, హిందూ మతం మీద, భగవంతుని మీద ఒక క్లారిటీ ఉంది. కాబట్టి తప్పు జరిగిపోయింది, క్షమించండి. తప్పు చేసిన వాళ్ళేమో సంతోషంగా టీవీల ముందర బిల్డప్లు ఇస్తున్నారు, ప్రమాణాలు చేస్తున్నారు, తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని పబ్జీలు ఆడుకుంటున్నారు. తప్పు జరిగింది బయట పెట్టినందుకు బాధపడుతున్నామని చెప్పి ఆ తప్పుకు ప్రాయశ్చితంగా దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మేమందరం కూడా నేను చెప్పేది ఒకటే సార్, బూట్లు తోడడానికి అంబటి రాంబాబు గారు రెడీగా ఉన్నామని చెప్పండి, పంపిస్తాను. 2 రోజులు మళ్ళీ ఎట్లా అలాగే వాళ్ళకి తెలుసు, ఇవన్నీ రెడీ, వాళ్ళకి తెలుసు ఈ తప్పు చేశారని పంపిస్తాను. కాకమాన్ గారు టెంపుల్ మెట్లు తొడవడం కాదు, ఒకవేళ మేము తప్పు చేశామని తేలిస్తే పవన్ కళ్యాణ్ బూట్లను మేమే క్లీన్ చేస్తామని అంబటి రాంబాబు మాజీ మంత్రి మీ పార్టీ నేత ఇప్పుడే మనం చూసాం లైవ్లో, మీడియా సమావేశం కూడా కంటిన్యూ అవుతుంది, ఆయన ఒక ప్రకటన చేశారు. బూట్లు సిద్ధం చేసుకోండి అని కిరణ్ రాయల్ సవాల్ విసురుతున్నారు మీకు. అంటే ఒకటే సార్, బూట్లు తొడవడానికి సిద్ధంగా ఉండమంటున్నారు. అదే ఇప్పుడు జనసేన లేదా తెలుగుదేశం, బీజేపీ ఇప్పుడు కమిటీ పడింది కదండి, కోర్టు ఒక కమిటీ వేశారు కదా ప్రభుత్వం. ఆ కమిటీ రిపోర్ట్ ఎందుకు సార్? ఇంకా మేము తప్పు చేసి ఉంటే లేదా అదే బూట్లు తొడవడానికి మేము సిద్ధపడితే ఇంకెందుకండి కమిటీ ఎందుకు? కమిటీ ఎందుకు సార్? ఇప్పుడు నిరూపణ అయినట్టే కదా. అంటే ఆ వీళ్ళు వేసినటువంటి కమిటీ ఇదే రిపోర్ట్ రేపు ఇస్తుంది కాబట్టి ముందే చెప్పగలుగుతున్నారు ఈ విధంగా వీళ్ళు. మీరు ఆ పాయింట్ నోట్ చేసుకోండి సార్. ఇదే కమిటీ వీళ్ళు వేసినటువంటి కమిటీనే, అందుకే చెప్పాను సార్, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. కాబట్టి మేము సిబిఐకి అండి అని చెప్తున్నాం పదే. ఇప్పుడు కూడా చెప్తున్నాం. అంతేగాని వీళ్ళేదో మరి వీళ్ళు బూట్లు చూడడానికి సిద్ధంగా ఉండగానే మేము వచ్చారు కూర్చుంటామా? ఏమండి అర్థం ఉండాలి ఏదైనా. వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు ఇతనే, ఇప్పుడు బూట్లు తుడుస్తాం మేము చెప్పలేదు కదా సార్. సార్ కాకాని గారు, రాజశేఖర్ గారు బూట్లు తుడుస్తాం మేము చెప్పలేదు. కాకమాన్ గారు మీరు చెప్పలేదు, పార్టీ నేత కదా సవాల్ విసిరారు అని. నిజంగా అంబటి రాంబాబే కదా సవాల్ విసిరారు. మేము తప్పు చేసామని నిరూపిస్తే ఏ తుడుస్తాడో బూట్లు తోడడానికి మేము సిద్ధంగా ఉన్న బూట్లు తోడడానికి సిద్ధంగా ఉండమని జనసేన అంటుంది కాకమాన్ రాజశేఖర్ గారు. అది కొత్త బూట్ల పాత బూట్ల కనుక్కోండి, పంపిస్తాం. కొత్త బూట్లు తుడిస్తే పాత బూట్లు తుడుస్తాడు అనేసి. ఈ షటర్లు ఆపండి కొద్దిగా. ఈ స్థాయికి తగ్గట్టు మాట్లాడితే మంచిది, ఈ వయసుకి తగ్గట్టు మాట్లాడితే మంచిది సార్. సెంటర్లు ఏముంది సార్? దీని సెంటర్లు లాక్లు ఏం లేవు సార్. సెంటర్లు మీరే చెప్పింది బూట్లు తుడుస్తా అని చెప్పింది మీ అంబటి రాంబాబే. మీకేమవుతాడు? మీ మిత్రుడో, మీ ఫ్రెండో, మీ శిష్యుడో, మీ గురువో మీ అంబటి రాంబాబు చెప్పాడు సార్. సార్ మళ్ళీ అంకుల్ అంటే ఫీల్ అవుతారు, అంకుల్ అంటే ఫీల్ అవుతావు. వినండి రాజశేఖర్ గారు, వినండి ఒక నిమిషం. రాజశేఖర్ గారు వినండి, రాజశేఖర్ గారు వినండి. అంకుల్ అంటే ఫీల్ అవుతారు. మీ అంబటి రాంబాబు గారే చెప్పారు, మీ అంబటి రాంబాబు గారే చెప్పారు బూట్లు తుడుస్తాని. నేను తొడవమని చెప్పలా, మీరు తుడుస్తా. నా స్థాయి సెంటర్లా వీడియో చూసి మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న మీద కూడా వేసాను నేను. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న మీద కూడా వేసాను. కాకాని గోవర్ధన్ గారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న మీద సెంటర్లు కాకాని గోవర్ధన్ గారు మీ పక్క జిల్లా మాజీ మంత్రి. మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. కాకమాన్ రాజశేఖర్ గారు ఇప్పుడు మాట్లాడుతుంది. వినిషారెడ్డి గారు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పెట్టారు. మెయిన్ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అలాగే ఆయన సతీమణి పైన చంద్రబాబు నాయుడు కానీ మిగతా నేతలు మాట్లాడుతున్నాడని ఆయన తప్పుపడుతున్నారు. ఆమె సనాతన ధర్మాన్ని పాటిస్తారు, భక్తితో పూజ చేస్తారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. నిన్న కూడా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇదే స్టేట్మెంట్ చేశారు. వైవి సుబ్బారెడ్డిపై కానీ వైవి సుబ్బారెడ్డి సతీమణి పైన కానీ ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఈరోజు అంబటి రాంబాబు ఒక కామెంట్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? ఒకటి సతీష్ గారు, ఈ డిస్కషన్ అంతా వింటున్నాం కదా అంబటి రాంబాబు గారు ఇందాక అనేది. నేను ఏమంటున్నానంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది అని ఇందాక మాట్లాడుతూ కూడా చాలాసార్లు నేను ఒక వ్యాఖ్యలు వింటూ ఉన్నాను. నీ స్థాయి ఎంత, నీ స్థాయి ఎంత, జగన్మోహన్ రెడ్డి గారిని అనడానికా లేకపోతే అంబటి రాంబాబు గారిని అని. ప్లీజ్ ఐ వాంట్ టు రిమైండ్, నేను గుర్తు చేయదలుచుకున్నానండి, మనం సెక్యులరిజం అండ్ డెమోక్రసీలో ఉన్నాము. ఇక్కడ ప్రతి వ్యక్తి ఈజ్ ఈక్వల్.
అంటే మిగతా పార్టీలో ఉండకపోవచ్చేమో, కరెక్టే కదా సతీష్ గారు. మనం రాజ్యాంగం ముందు కానీ ఏదైనా అందరము ఈక్వలే. కిరణ్ రాయన్ గారు ఆల్రెడీ మాలేస్తున్నారు. ప్రతిసారి వైఎస్ఆర్సీపీ నేచర్ ఎట్లంటే నీ స్థాయి ఎంత నీ స్థాయి ఎంత అని. సో నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు మళ్ళీ మనం వెనక్కొద్దాము. స్థాయితో సంబంధం లేదండి. టీటీడీ ఒక ఇండిపెండెంట్ బాడీనే కావచ్చు, కానీ ఇక్కడ వస్తున్న అలిగేషన్స్ ఏంటంటే మేము కూడా చాలాసార్లు బీజేపీగా కంప్లైంట్ చేశాము. టీటీడీ చైర్మన్ పదవిని సుబ్బారెడ్డి గారికి ఇచ్చారు కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బంధువు. దాని తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారికి కూడా ఇచ్చారు, ఆయన కూడా రిలేటెడ్. ఇటువైపు ధర్మారెడ్డి గారు సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చిపెట్టుకున్నారు. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. అంటే ఇందాక ఆయన అన్నట్టు స్థాయి అంటే ఒక టీటీడీ చైర్మన్ గా నియమితులు అయ్యే వాళ్ళు ఒక మెయిన్ ఫీచర్ ఏంటి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులుగా ఉండాలా, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆప్తులుగా ఉండాలా, అదొకటేనా క్రైటీరియా? ఇప్పుడు మీరు నెక్స్ట్ వ్యాఖ్యలు అంటున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గుడిమెట్లు తుడిస్తే, గుడిమెట్లు శుభ్రం చేస్తే, ఒక ప్రక్షాళన చేస్తుంటే, ప్రాయశ్చిత్తం కోసం పూజలు చేస్తుంటే పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు తుడుస్తున్నారు? ఇది అంబట్రాంబాబు వ్యాఖ్య. అలా కాదు సనాతన, అలా కాదు నేను చెప్పేది వినండి. ఇప్పుడు కిరణ్ రాయల్ గారు కూడా దీక్షలో ఉన్నారు. ఒక అపచారం జరిగినప్పుడు నిన్న తిరుపతి దేవస్థానం కూడా కమిటీ కూడా చెప్పింది, మీరు ఈవినింగ్ నారాయణ దీక్ష చేయండి అని, అందరినీ చేయమని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విశ్వసిస్తున్నారు, ఆయన అనిపించింది ఆయన ప్రాయశ్చిత్తం ఆయన చేసుకుంటున్నారు. మీకు కావాలంటే మీరు చేసుకోండి, సరే మీకు అనిపించలేదు మీరు చేయొద్దండి. అంతేగాని ఆయన ప్రాయశ్చిత్తం చేసుకుంటుంటే ఇట్లాంటి వింత వాక్యలు ఏమన్నారు మీరు ఇందాక, బూట్లు తుడ్చండి, ఐ డోంట్ థింక్ దోస్ అట్లాంటి మాటలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆయన పూజలు చేసుకుంటున్నా, ఆయన దీక్షలు చేసుకుంటున్నా పర్సనల్ అటాక్స్ దిగుతున్నారు? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాలి? అంటే హిందువులకు సంబంధించి ఎవరన్నా ఒకరు నిలబడితే మీరు వాళ్ళని అటాక్ చేస్తారా? మీరు వాళ్ళని వెంటనే ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడినట్టు అనిపించట్లేదా మీకు? అపహేళన చేయడము, లేకపోతే తక్కువ చేసి చూడడము. సార్, మీ మతాన్ని మీరు ఫాలో కాండి. మీరు క్రిస్టియానిటీని ఫాలో అవుతారా, ఇస్లాంని ఫాలో అవుతారా, హిందూయిజం ఫాలో అవుతారా, ఫాలో అవ్వండి. బట్ హిందూయిజం నమ్మకం గమనించాలి. ఎవరికి నచ్చిన మతాన్ని, ఎవరికి నచ్చిన విశ్వాసాన్ని, ఎవరికి నచ్చిన ఆచారాన్ని వాళ్ళు పాటించవచ్చు. మరి ఎగ్జాక్ట్లీ కరెక్టే. పవన్ కళ్యాణ్ గారు అన్న స్టేట్మెంట్ కూడా అదే కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు, మీరు కూడా సనాతన ధర్మాన్ని పాటించండి అని చెప్పి. ఆయన అనిపించింది చెప్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది? నాకైతే అనిపించట్లేదు. నేను కూడా ప్రాక్టీసింగ్ హిందూ, నేను అందరినీ గౌరవిస్తాను. పాటించండి అంటున్నారు. ఈ రోజు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారు కనకదుర్గమ్మ గుడిమెట్లు తుడుస్తుంటే ఇప్పుడు అంబట్రాంబాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు? అంటే ఆయన హక్కు లేదా తుడచడానికి, ఆయన ప్రక్షాళన చేయడానికి? వీళ్ళెవరండి చెప్పడానికి? కాకమన్ రాజశేఖర్ గారు ప్రక్షాళన కోసం మెట్లు తుడిస్తే దాన్ని కూడా ఎందుకు రాజకీయం చేసి సవాలు విసురుతున్నారు వైసీపీ నేతలు? ఇది వినీశ్వర్ రెడ్డి గారు అడుగుతున్నది. ప్రక్షాళన చేయాల్సింది ఈ కూటమి ఆఫీసులకి, వాళ్ళ నోళ్లకు సార్ ప్రక్షాళన చేయాల్సింది, గుడిమెట్లకు కాదు. ప్రక్షాళన సంప్రోక్షణ చేయాల్సింది వీళ్ళకి ముందు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఇందాక నేనేం మాట్లాడంటే, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం జరిగింది, స్థాయి గురించి మాట్లాడడం తప్పి వేరే ఉద్దేశం మాకు లేదు. దీంట్లో ఎవరి స్థాయిలో ఎవరు ఎంచే పరిస్థితి లేదు, అలాంటి ఉద్దేశం కూడా లేదు. కాకపోతే వ్యక్తిగతమైన ఆరోపణలు ఒక పెద్దవాళ్ళ మీద చేసేటప్పుడు, వయసు రీత్యా కానీ మరొక రీత్యా కానీ చేసేటప్పుడు మనం ఆలోచించి చేయాలి అనేటువంటిది నేను మా ఉద్దేశంతో అన్నాను. తర్వాత అంబట్రాంబాబు గారి మాటల్లో మరి ఏమన్నారండి, ఆ విధంగా గుడిమెట్లు కడగడం అనేది తప్పు చేసిన వాళ్ళకి శిక్షగా అది చేస్తారు, మేము చేయలేదు. మరి చేశారా పవన్ కళ్యాణ్ గారు? మరి ఆయన ఎందుకు చేస్తున్నారు ఆ పని? మేము తప్పు చేస్తుంటే మేము చేయాలి కదా, వాళ్ళు అన్న దాని ప్రకారం అన్నారు అంతే. అక్కడ ఏముందండి, ఎందుకు సార్ మాటలు? ముందు రిపోర్టు సిబిఐ ఎంక్వైరీ వేయమనండి, రిపోర్ట్ రానియండి, దాని తర్వాత ఏ చర్చన చేస్తాం. ఈ లోపల అందరూ సైలెంట్ గా ఉంటే మంచిదండి ఏ పార్టీలైనా. దీన్ని అనవసరంగా ఈ ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయడం, మతాల మధ్య చిచ్చులు పెట్టడం అనేటువంటి కార్యక్రమానికి సైలెంట్ గా ఉండే వాతావరణం అయితే లేదు. ఇది రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఇష్యూ. ఇదేమన్నా ఆఫ్ఘనిస్తానా, ఇదేమన్నా తాలిబాన్ రూలా? ఓకే మా ముందు అసలు బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పమానండి సార్. బీజేపీ స్టాండ్ ఏంటి? సుబ్రహ్మణ్యం స్వామి గారు బీజేపీ ఎంపీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది తప్పు, మరి సిబిఐ ఎంక్వైరీ సుప్రీం కోర్టులో. వినీశ్వర్ రెడ్డి గారు సుబ్రహ్మణ్య స్వామి కామెంట్స్ పై మీ వివరణ కోరుతున్నారు. ఒక్క నిమిషం వినీశ్వర్ రెడ్డి గారు. సతీష్ గారు
సతీష్ గారు, మాది పార్టీలో మాకు చాలా డిసిప్లిన్ ఉంటుంది. మాకు జేపీ నడ్డా గారు జాతీయ అధ్యక్షులు, ఆయన చాలా క్లియర్ కట్గా ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అని చెప్పారు. మాకు తెలిసి రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న మా కేంద్ర మంత్రివర్గులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అందరూ స్పందించారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఎఫ్ఎస్ఎస్ఐ నోటీసులు పంపించింది. ఎవరో ఒక అసంతృప్త నేడ చేసిన దానికి మేము వీళ్ళలాగా వాళ్ళ మీద విపరీతమైన కమెంట్స్ చేయట్లేదు. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక గుడి మెట్లని మీరు బూట్లతో ఎలా కంపేర్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారు అగైన్ ఇన్సల్టింగ్ కాదా? ఎంతో నిష్ఠతో పవన్ కళ్యాణ్ గారు, నేను చూస్తున్న వీడియోస్ ఇప్పుడు మీరు పెడుతుంటే లైవ్ వస్తున్నాయి, ఆయన అంత నిష్ఠతో దీక్ష చేస్తూ గుడిమెట్లను ప్రక్షాళన చేసి ఆయన స్వయంగా పసుపు కుంకుమ పెడుతుంటే అది ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్. కిరణ్ రాయల్ గారు, చర్చను ముగించే ముందు ప్రక్షాళన సంప్రోక్షణ కూటమి పార్టీల కార్యాలయాలకి కూటమి పార్టీ నేతల నోళ్ళకి జరగాలి. కూటమి పార్టీ నేతలు నోళ్ళకి జరగాలి సంప్రోక్షణ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంకుల్ ఒక నిమిషం ఆగండి అంకుల్. కాకమాన్ సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ పార్టీని ప్రక్షాళన చేసి రాష్ట్రం ప్రక్షాళన చేశారు ఆల్రెడీ. ఇక వీళ్ళ ప్రక్షాళన ప్రక్షాళన చేసి మంచి అభివృద్ధి ఇచ్చారు. థ్యాంక్ యూ కిరణ్ రాయల్ గారు. మనం చూస్తున్నాం అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత డోస్ అయితే పెంచారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే కూటమి పార్టీ నేతల మధ్య ఈ లడ్డూ వ్యవహారం అయితే మరింత ముదురుతున్నట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తోంది. అటు పవన్ కళ్యాణ్ గుడి మెట్లు తుడవటాన్ని అంబటి రాంబాబు ఒక సవాల్ విసిరారు. ఒకవేళ మేము తప్పు చేశామని తేలితే ఖచ్చితంగా నీ బూట్లు మేము క్లీన్ చేస్తామన్నారు. బూట్లు కడగడానికి సిద్ధంగా ఉండాలని జనసేన కూడా సవాల్ విసురుతోంది. అంటే ఇష్యూ ఇక్కడతో ఆగేటట్టుగా లేదు, ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది. చూద్దాం మరి ఎంతవరకు వెళ్ళబోతోంది ఈ లడ్డూ కల్తీ వ్యవహారం. రాజకీయంగా ఇంకెంతటి దుమారాన్ని రేపబోతోంది. లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి డిబేట్.